హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐటీ మీడియా. ప్రస్తుతం దసరా సమీపిస్తుంది. దసరాలో శరన్నవరాత్రులు, దేవీ నవరాత్రులు రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఏదైనప్పటికీ పూర్తిగా ఆ శరన్నవరాత్రుల్లో ఏమేమి పూజలు చేస్తారు, ఎట్లా చేస్తారు, ఏంటి, రేపొద్దున అమ్మవారికి పెట్టే పలహారాల్లో నైవేద్యంలో సంబంధించి రోజుకొక నైవేద్యం ఎందుకు పెడతారు, ఇవన్నీ కూడా ఒకసారి మనం ప్రముఖ రాజమండ్రికి చెందినటువంటి ప్రముఖ సిద్ధాంతి కాలభైరవ స్వామి ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం స్వామి. నమస్తే స్వామి. స్వామి, ఒకటి ఎందుకంటే నేను చాలామంది దగ్గర విన్నాను, చాలా రహస్యంగా కూడా ఉంటుంది ఈ విషయాన్ని. ఎందుకంటే అది అడగచ్చా లేదా నాకు తెలియదు, కానీ నేను మిమ్మల్ని అడుగుతాను ఖచ్చితంగా. యాక్చువల్గా దేవీ నవరాత్రుల్లో రాత్రిపూట రహస్యంగా పూజలు చేస్తారు. అసలు అది ఏంటి? ఎందుకంటే అది సామాన్య పబ్లిక్కి తెలియదు, చాలామందికి ఇది. ఆ క్యూరియాసిటీ నాకుంది, నేను అడుగుతున్నాను, మీరు చెప్తారని. తప్పకుండా స్వామి. నవరాత్రులు అంటే ముఖ్యంగా 9 రాత్రులు. ఈ నవరాత్రుల విషయానికి వచ్చేటప్పటికి మనకు 4 ముఖ్యమైనటువంటి నవరాత్రులు ఉన్నాయి. మనకు ఒకటి రాజశ్యామల నవరాత్రులు, మనము మాఘమాసంలో చేస్తాం. రెండవది ఆషాఢ నవరాత్రులు, ఆషాఢ మాసంలో మనము వారాహి అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు చేస్తాం. మరొకటి వసంత మాసంలో, వసంతకాలంలో వసంత ఋతువు వచ్చినప్పుడు చైత్ర మాసంలో వసంత నవరాత్రులు చేస్తాం. ఈ యొక్క 3 నవరాత్రుల కంటే భిన్నమైనటువంటి నవరాత్రులు శరన్నవరాత్రులు. ఆషాఢ మాసంలో, అలాగే మాఘ మాసంలో, చైత్ర మాసంలో వచ్చేటటువంటి నవరాత్రులకు విధి విధానాలు, అలాగే మంత్ర సంబంధమైన వ్యవహారాలు ఎలా ఉన్నా కానీ ఇక్కడ దేవీ నవరాత్రులలో కొంతమంది ఉపాసకులు, పండితులు, సాధకులు, అలాగే దేవి ఉపాసన చేసేటటువంటి వారు, దశమహావిద్య సాధన చేసేటటువంటి వారు ముఖ్యంగా రాత్రి కాలంలో ఎందుకు సాధన చేస్తారు అంటే, మనకు మన జీవితంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి పాప ప్రక్షాళన జరగడం కోసం, మరియు జీవితంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దుఃఖ నివారణ కోసం, మరియు అనంతమైనటువంటి శక్తి పొందడం కోసం ఈ దేవీ నవరాత్రులలో 9 రాత్రుల పాటు ప్రత్యేకంగా, రాత్రి అంటే చంద్రోదయ కాలము నుండి ప్రారంభమై అంటే సుమారుగా 5:45 నుండి వారి శక్తి మేరకు రాత్రి 11 అయినా 12 అయినా 1 గంట అయినా సరే సాధన చేస్తారు. ఇక్కడ ఏం సాధన చేస్తారు అంటే, బాహ్య సంబంధమైనటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా పక్కన పెట్టి మనసా వాచ కర్మేణ అమ్మవారి యొక్క మంత్రం జపం చేస్తారు. ఇక్కడ మంత్రము అంటే కొంతమంది వారికి వారు గురువులు ఉపాసన చేసినటువంటి మంత్రం ఒకటైతే, కొంతమంది ఈ లౌకిక వ్యవహారాలలో ఉన్నటువంటి సాంసారిక జీవితంలో ఉన్నటువంటి వారికి గురు పరంపర తత్వములతో కూడినటువంటి కొంతమందికి వారు ఎక్కడో ఏదో ఒక మంచి మంత్రాన్ని చూస్తారు. ఎవరో గురువు గారు ఈ మీడియాలో ఏదైనా చెప్పినటువంటి మంత్రం కానీ, లేదంటే ఏదైనా ఒక పండితుడు, ఒక గురువు పుస్తకంలో రాసిన మంత్రం కానీ వారు చదవడానికి ప్రయత్నం చేస్తారు. అది ఏ మంత్రమైనా సరే ఈ 9 రోజుల పాటు రాత్రి కాలములో జపం చేయడం చేత, కేవలం మంత్రాన్ని ఉచ్చరించడం చేత మనము ఏదైతే కావాలని కోరుకుంటున్నామో ఆ సమస్తమైనటువంటి కోరికలను కూడా నెరవేర్చుకోవచ్చని ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుగురించే చాలామంది రహస్యంగా ఈ యొక్క అమ్మవారి యొక్క మంత్ర సాధన, మంత్రానుష్ఠానం చేస్తూ ఉంటారు. సామాన్య ప్రజలందరూ కూడా, ఐడియం ప్రేక్షకులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను, మీరు ఎవరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దలైనా, శక్తి సామర్థ్యాలు కావాలనుకుంటే, అలాగే మీరు జీవితంలో అనుకున్నటువంటి సమస్తమైన లక్ష్యాలు సాధించాలని కోరుకుంటే, మీరు తలపెడుతున్న ప్రతి వ్యవహారంలో విజయం కావాలని కోరుకుంటే, ఆ దుర్గామాత యొక్క, మహాచండీ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలని కోరుకుంటే, మీరు కూడా ఈ 9 రోజుల పాటు అమ్మవారి యొక్క మంత్రం జపం చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ మంత్రము నవార్ణ మంత్రం అంటాము, నవచండికా మంత్రం అంటాము. మీరు 9 రోజుల పాటు మీ శక్తి కొలది 3 మాలలు, మాల అంటే 108 మార్లు. కొంతమంది చెప్తూ ఉంటారు, మీరు ఈ మంత్రం చదవకూడదు, మీకు ఇది కదా అని. ఇక్కడ మంత్రము చదవడానికి మనకు మంత్రం పట్ల శ్రద్ధ ఉంటే సరిపోతుందని మహానుభావులు అందరూ తెలియచేస్తూ ఉంటారు. మంత్రం చదవడానికి ఈ విధమైనటువంటి వర్ణభేదము, వర్గభేదము, లింగభేదము లేదు. ప్రతి మనిషి కూడా తన జన్మ సార్థకత కోసం నిత్యం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ జన్మ సార్థకత కోసం ప్రయత్నంలో భాగంగా మనము
పరమాత్మ యొక్క ఆరాధన చేస్తూ ఉంటాం. ఆ పరమాత్మ యొక్క ఆరాధనలో భాగం జగత్ సర్వం మంత్రాధీనం అంటుంది మంత్రశాస్త్రం. జగత్ మొత్తం అంతా కూడా మంత్రములో నిమిడీకృతమై ఉంటుంది. ఈ జగత్తులో ఉండేటటువంటి సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని మనం పూర్తిగా తెలుసుకోవడానికి, ఈ సమాజం పట్ల, అందరి పట్ల దృఢ సంకల్పంతో, దృఢ నిశ్చయంతో ఉండడానికి, మన జీవితాన్ని సార్థకత చేయడానికి, మన జన్మ సత్యాన్ని ముందుగా మనం తెలుసుకోవడానికి మంత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ యొక్క మహామంత్రం 9 రోజుల్లో జపం చేయాల్సిన మహామంత్రం నవార్ణ చండీ మంత్రము. ఈ మంత్రము ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చై. ఈ మంత్రం మీరు జపం చేయండి. అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. శుభం. అంటే ఈ మంత్రం వచ్చేటప్పటికండి కొంత ప్రొనౌన్సియేషన్లో కావచ్చు, మీరు చెప్పినంత ఉచ్చారణలో ఆ స్పష్టత రాకపోతే అపచారం జరుగుద్దని చాలామందికి ఒక రకమైన ఆ థింకింగ్ ఉంటుంది. అది దానివల్ల చాలామంది అటెంప్ట్ కూడా చేయరు. ఇది అది దాన్ని ఎట్లా చెప్తారు? తప్పకుండా స్వామి. కొంతమందికి ఈ అపోహ కూడా ఉంటుంది. ఒక గురువు లేదా ఒక పండితుడు చెప్పినటువంటి మంత్రాన్ని మనం యథార్థంగా సుస్పష్టంగా చదవకపోతే అక్షర దోషాలు ఉన్నప్పుడు మనకు పాపం వస్తుంది, లేదా దానివల్ల మనం ఇబ్బంది పడతాం అనేటటువంటి అపోహలు కూడా కొంతమందిలో ఉన్నాయి. కొంతమంది కావాలని వీటిని అపోహలుగా పుట్టిస్తూ ప్రచారం చేస్తూ ఉంటారు. యథార్థానికి మనం పుట్టడంతోనే, జన్మించడంతోనే మనకు ఏమీ రాదు. మనం చేస్తున్నటువంటి సాధన ప్రకారం, ఉదాహరణకి మనము పాఠశాలలో జాయిన్ అయిన తర్వాత, పాఠశాలకు వెళ్ళిన ప్రారంభించిన రోజునే మనకు ఆ యొక్క అక్షరం ఏంటో మనకు తెలియదు. ఆ అక్షరాన్ని ఏ విధంగా పలకాలో కూడా మనకు తెలియదు. ఆ అక్షరాన్ని ఏ విధంగా దిద్దాలో అని కూడా తెలియదు. అక్కడ ఉండేటటువంటి ఆ యొక్క గురువు ఆ యొక్క అక్షరాన్ని ముందుగా ప్రణవ బీజాక్షరం ఓం అనేటటువంటి అక్షరాన్ని మన యొక్క చేత్తో రాయిస్తారు. ఒక 11 మార్లు చెప్పిస్తారు. ఇలా చెప్పించినప్పుడు ఏమవుతుందంటే మనం అప్పుడు కూడా స్పష్టంగా మనకు రాదు. అభ్యాసం చేస్తాం. ఒక 3 రోజులు, ఒక 5 రోజులు, ఒక 10 రోజులు. కొంతమందికి వారిలో ఉన్నటువంటి ఆత్మశక్తి కారణంగా 1 రోజులో వస్తుంది స్పష్టంగా. కొంతమందికి 5 రోజులు పడుతుంది, కొంతమందికి 10 రోజులు పడుతుంది. మనం అందరం అభ్యాసంలో ఉన్నప్పుడు చిన్న చిన్న పొరపాటు వస్తూ ఉంటుంది. కానీ అభ్యాసం అయిపోయిన తర్వాత మనకు పూర్తిగా అర్థమవుతుంది ఆ అక్షరాన్ని ఎలా పలకాలి. ఇక్కడ మనము సాధన చేస్తున్నప్పుడు చిన్న చిన్న స్పష్టత లోపాలు వస్తూ ఉంటాయి. దానివల్ల దేవత ఎప్పుడూ కూడా ఎవరిని శపించదు. శపించడం అనేది దేవత యొక్క లక్షణం కాదు, అసురుల యొక్క లక్షణం. దేవత ఎప్పుడూ కూడా మనల్ని సరైనటువంటి ధర్మధారిలో, ధర్మ మార్గంలో ప్రవేశపెట్టడానికి, ధర్మ మార్గాన్ని పయనింప చేయడానికి మనకి శక్తిని ఇస్తుంది. నేర్చుకునేటప్పుడు, సాధన చేస్తున్నప్పుడు ఏ విధమైన అక్షర దోషాలు ఉన్నా దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం నిరంతరం ఆ యొక్క మంత్రాన్ని అదే విధంగా జపం చేస్తూ నేర్చుకోవాలనే తపన ఉన్నప్పుడు దాన్ని కేవలం కొన్ని రోజుల్లోనే స్పష్టంగా పలకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇవి కేవలం పుకార్లు మాత్రమే. దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. స్పష్టంగా పలకపోయేది మాత్రాన దేవత యొక్క శాపము, దేవత యొక్క ఆగ్రహం మనకు కలగదు. ఈ విధమైనటువంటి విషయాన్ని మన దైవ గ్రంథాలు, అలాగే మన యొక్క పురాణాలు, పండితులు కూడా తెలియచేస్తూ ఉంటారు. ఈ విధమైన అపోహలన్నీ కూడా పక్కన పెట్టి మీరు అమ్మవారి యొక్క మహామంత్రం మీరు నేర్చుకోండి. ఒక 3 రోజుల్లో వస్తుంది. లేదా ఒక 108 మార్లు మీరు చదివారు అనుకోండి, 109వ మారు నుండి మీకు సుస్పష్టంగా వస్తుంది. మనిషి అనుకుంటే ఈ ప్రపంచంలో సాధించలేనిదంటూ ఏమీ లేదు. మీరు కూడా ఈ రోజున ఈ మంత్రం నేను చదవాలి, జపం చేయాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ రోజున మీరు 108 మార్లు జపం చేసిన తర్వాత 109వ మారు నుంచి సుస్పష్టంగా మీరు పూర్తిగా చదివేటటువంటి అవకాశం ఉంటుంది. ఏ విధమైన అపోహలు పెట్టుకోవద్దు. దేవత ఎవరి పట్ల కూడా ఆగ్రహాన్ని కలిగించదు, కోపాన్ని కలిగించదు. దేవత ఎప్పుడు కూడా మనకి శుభాన్ని, శక్తిని, సంపూర్ణమైనటువంటి అభీష్ట సిద్ధిని ఇస్తుంది. శుభం స్వామి. నమస్కారం.